ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్లో సుమారు 25,000 కిలోల డ్రగ్స్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. కేంద్ర నిఘా సంస్థలు ఉమ్మడిగా ఆపరేషన్ గరుడలో భాగంగా ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సిబిఐ అధికారులు రంగంలోకి దిగి ఈ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ను ఛేదించారు. సుమారు 25,000 కిలోల డ్రై ఈస్ట్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బ్రెజిల్ నుంచి షిప్ కంటైనర్లో భారీ పరిణామంలో మాదక ద్రవ్యాలను విశాఖకు తరలిస్తున్నట్టు ఇంటర్పోల్ పసిగట్టింది. దీంతో ఢిల్లీలోని సిబిఐ అధికారులను అప్రమత్తం చేసింది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడి సిబిఐ అధికారులు కస్టమ్స్ అధికారుల సహాయంతో డ్రగ్స్తో ఈ నెల 16న విశాఖ పోర్టుకు చేరుకున్న కంటైనర్ను గుర్తించి పరిశీలించారు. సుమారు 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రైస్లో నార్కోటిక్స్ డ్రగ్స్ ను కలిపినట్లు నిర్ధారించారు. డ్రగ్స్ తో వచ్చిన కంటైనర్ ను సంధ్య ఆక్వా ఎక్స్పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట బుక్ చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. ఆ కంపెనీ ప్రతినిధులతో పాటు మరికొంతమందిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ ముఠా ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని సిబిఐ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 14న బ్రెజిల్ నుంచి ఓ కంటైనర్ బయలుదేరి జర్మనీ మీదుగా విశాఖ పోర్టుకు మార్చి 16న చేరుకుందన్నారు ఆక్వా ఎక్స్పోర్టర్ ఈడీ హరి. మార్చి 19న సిబిఐ బృందం సరుకును పరిశీలించిందని, అందులో మాదక ద్రవ్యాలున్నట్లు చెప్పి పరీక్షలు చేశారన్నారు. అసలేం జరిగిందో తెలియదని సిబిఐ విచారణకు సహకరిస్తామని తెలిపారు ఈడీ హరి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొత్తగా ఫీడ్ ప్లాంట్ స్టార్ట్ చేసామండి. దానికి మనం రకరకాల రా మెటీరియల్స్ వాడతామండి. మైదా లాంటిది, సోయా లాంటిది, ఫిష్ మిల్ లాంటిది, ఇలా ఒక 10-15 వెరైటీస్ ఆఫ్ రా మెటీరియల్ వాడతాం. సో దాంట్లో ఈస్ట్ అనేది ఒకటండి. మనం ఈస్ట్ జనరల్గా ఇండియాలో కూడా కొన్ని కంపెనీలు ఇంపోర్ట్ చేసి అమ్ముతుంటాయండి. దానికంటే ఈ బ్రెజిల్లో దొరికే ఐసీసీ కంపెనీ ఈస్ట్ క్వాలిటీ బాగుంటుందని చెప్పి కొంతమంది న్యూట్రిషనిస్టులు కానివ్వండి, లేకపోతే మనకు తెలిసిన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈ కంపెనీని అప్రోచ్ అయ్యి వాళ్ళతో మెయిల్ కమ్యూనికేషన్, వాట్సాప్ కమ్యూనికేషన్ చేసి మనం ఆర్డర్ ప్లేస్ చేసి అది తెప్పించామండి. కాకపోతే అది దాంట్లో ఏముందో ఏంటిదో అనేది మనకు తెలియదండి. మనం ఫస్ట్ టైం తెప్పించాం. మొన్న 19వ తారీఖు వచ్చింది. అది వచ్చిన తర్వాత దాంట్లో ఏదో సస్పీషియస్గా ఏదో ప్రొడక్ట్ ఉందని చెప్పి మనకి ఆ రోజు 19th మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మేము వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యాము. అక్కడ సిబిఐ వాళ్ళు వచ్చి వాళ్ళు టెస్ట్ చేసుకున్నారండి. దాంట్లో వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రిలిమినరీ టెస్ట్లో అది సస్పీషియస్ కనిపిస్తుందని వాళ్ళు అన్నారు. సో దాన్ని రెండో రోజు కూడా మళ్ళీ టెస్ట్ చేశారు. రెండో రోజు కూడా సస్పీషియస్గానే ఉందని చెప్పి దాన్ని ఫైనల్గా ల్యాబ్ టెస్ట్కి పంపుతాను అన్నారు. సో ఇది ఏదనేది డిక్లేర్ అనేది ల్యాబ్లో కానీ మనకు తెలియదని చెప్పారండి వాళ్ళు. సో రేపు ల్యాబ్ కోసం శాంప్లింగ్ రేపు జరుగుతుందండి. దాంట్లో అది ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లోనూ అది రిజల్ట్ వస్తుంది. దాన్ని బట్టి కానీ మనం అసలు దాంట్లో ఏముంది ఏంటనేది ఎవరికీ తెలియదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. సో రాజు, ఆపరేషన్ గరుడలో భాగంగా అటు సిబిఐ అధికారులు బ్రెజిల్ నుంచి వచ్చిన విశాఖకి ఒక కంటైనర్ ని పట్టుకుని అందులో డ్రగ్స్ ఉన్నట్లు తెలిచారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు విచారణ ఎక్కడి వరకు వచ్చింది? అంటే దీనికి సంబంధించి దాదాపుగా ఒక సంచలనం అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంత భారీ స్థాయిలో విశాఖ పోర్ట్లో డ్రగ్స్ దొరకడం అనేది దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఎన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత భారీ మొత్తంలో ఎక్కడ కూడా ఆ డ్రగ్స్ పట్టుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. అంటే గతంలో మనం చూసాము, గుజరాత్ ముంద్రా పోర్ట్లో దాదాపుగా 21,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి డ్రగ్స్ హెరాయిన్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అది కేవలం
3,000 కిలోలు మాత్రమే. కానీ ఇప్పుడు చూస్తే 25,000 కిలోలకు సంబంధించినటువంటి ఆ డ్రగ్స్ ఉన్నాయనేది సిబిఐ అధికారులు, నార్కోటిక్ అధికారులు తేల్చినటువంటి పరిస్థితి ఉంది. దీని వాల్యూ దాదాపుగా 50,000 కోట్లకు పైనే ఉంటుందనేది ఒక అంచనా అయితే ఉంది. హెరాయిన్ ఇదే స్థాయిలో పట్టుబడితే కనుక దాదాపుగా 2 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. కానీ దీనిలో కొకైన్, హెరాయిన్తో పాటుగా రకరకాల నమూనాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో 50,000 కోట్ల రూపాయలకు పైనే దీని వాల్యూ ఉంటుందనే ఒక అంచనా అయితే ఉంది. అయితే ఇంత భారీ మొత్తంలో ఈ డ్రగ్స్ అనేది విశాఖ పోర్టుకి రావడానికి గల కారణాలు ఏంటనే కోణంలో అటు సిబిఐ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు ఆక్వాకి సంబంధించి రొయ్యల మేత తయారీకి కావలసినటువంటి డ్రెడ్ ఈస్ట్ని దిగుమతి చేసుకుంటే ఆ దిగుమతిలో ఈ మొత్తం నమూనాలను ఈ సంబంధించినటువంటి డ్రగ్స్ అనేది వచ్చినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే వీళ్ళు బ్రెజిల్ కంపెనీకి ఈ ఆర్డర్స్ అయితే ఇచ్చారు. 25,000 కేజీలకు సంబంధించి ఒక్కొక్క బ్యాగు 25 కేజీలతో ఉన్నటువంటి బ్యాగు 1000 బ్యాగ్స్తో ఒక కంటైనర్ అయితే షిప్ నుంచి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బ్రెజిల్ కంపెనీతోనే అంటే ఐసీసీ బ్రెజిల్కి సంబంధించినటువంటి కంపెనీనే వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్లే షిప్పింగ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి షిప్లోనే ఎక్కడ ఆగే విధంగా లేకుండా వచ్చే ఏర్పాట్లు అయితే చేశారని చెప్తున్నారు. కానీ బ్రెజిల్ నుంచి వస్తూ జర్మనీ మీదుగా ఇది విశాఖకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ ఈ మొత్తం 25,000 అంటే కేజీలకు సంబంధించి 1000 బ్యాగుల్లో కొన్ని నమూనాలను అయితే సిబిఐ అధికారులు, నార్కోటిక్స్ అధికారులు, కస్టమ్స్ ఆధ్వర్యంలో వీళ్ళైతే పరీక్షలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 49 నమూనాల్లో వీళ్ళైతే తీసుకుని వీటన్నింటినీ కూడా పరీక్షలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటిల్లో ఈ 49 వాటిల్లో ముఖ్యంగా 27 నమూనాల్లో మార్ఫిన్, నల్లమందు, కొకైన్, హెరాయిన్, హైంపటైమిన్, మెస్కలైన్ లాంటి అనేక డ్రగ్స్ దీంట్లో ఉన్నట్లుగా నార్కోటిక్స్ అధికారులు అయితే తేల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. జనవరి 14న ఇది బ్రెజిల్ నుంచి ఇదైతే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓషన్ నెట్వర్క్స్ ఎక్స్ప్రెస్ LAB 22, 43, 48 సీల్తో ఈ కంటైనర్ అయితే స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఇది 19వ తేదీ అంటే మార్చి 19వ తేదీకి ఇక్కడికైతే విశాఖ చేరుకుంది. దాదాపుగా 2 నెలల పాటు సుదీర్ఘ సముద్ర ప్రయాణంలో ఇది అటు బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మార్గ మధ్యంలో ఏమన్నా దీనిలో మార్పులు ఏమైనా చేశాయంటే వాళ్ళు ఏదైతే సీల్ నెంబరు ఆ కంటైనర్కి ఏదైతే నెంబర్తో సీల్ వేశారో అదే సీల్ విశాఖలో సిబిఐ అధికారులు, కస్టమ్స్, నార్కోటిక్ అధికారులు ఓపెన్ చేసిన సమయంలో కూడా అదే సీల్ ఉంది. మరి దీనికి సంబంధించి ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 25,000 కేజీలకు సంబంధించినటువంటి డ్రగ్స్ని వీళ్ళు దిగుమతి చేసుకునే పక్షంలో మాకు ఎట్లాంటి సంబంధం లేదు, మేము డ్రెడ్ ఈస్ట్కి సంబంధించి అంటే రొయ్యల మేత తయారీకి సంబంధించి మేము కొత్తగా కంపెనీ పెట్టాం, ఫిబ్రవరిలోనే దీన్ని స్టార్ట్ చేసాం, దీనికి సంబంధించినటువంటి డ్రెడ్ ఈస్ట్ సంబంధించినటువంటిది మేము దిగుమతి చేసుకునే ప్రయత్నం అయితే చేసాం, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి పేపర్ డాక్యుమెంటేషన్ అంతా మా దగ్గర ఉంది, దాన్ని సిబిఐ అధికారులకైతే ఇప్పటికే ఇచ్చామని ఈడీ అంటే సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి ఈడీ హరికృష్ణ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాజు చూసుకుంటే అటు సంధ్య ఆక్వా కంపెనీ మాత్రం అది జస్ట్ రొయ్యల మేత కిందే మేము అక్కడ బ్రెజిల్ నుంచి తెప్పిస్తున్నాం, అందులో ఏమీ లేదు, తక్కువ రేటుకే వస్తుంది కాబట్టి అక్కడ నుంచి తెచ్చుకుంటున్నామని చెప్తున్నారు. మరి ఇటు సిబిఐ మాత్రం అందులో నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు కూడా మేము తేల్చామని అంటున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి విచారణ ఏ విధంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటారు? అంటే ఇటు వాళ్ళు చెప్తున్నట్టే విచారణకు కూడా మేము సహకరిస్తామంటున్నారు సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు. సో వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసి ఈ కేసుకు సంబంధించి విచారణ ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుందంటారా? ఇప్పటివరకు అయితే సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి ప్రతినిధులపైన, యాజమాన్యం పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అంటే ఎక్కడైతే కంటైనర్ని వాళ్ళు సీజ్ చేశారో ఆ కంటైనర్ ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి బ్యాగ్స్ని ఓపెన్ చేసి 49 నమూనాల్లో 27 నమూనాలను వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇందులో డ్రగ్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూడడంతో వీళ్ళ మీద అయితే కేసు నమోదు చేశారు. ఆ కోణంలోనే ప్రస్తుతం అయితే సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం దర్యాప్తు అంతా కూడా
ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని చూస్తే ఒక పక్కన ఈ సంధ్య ఆక్వాకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కంపెనీ మాత్రం మేము కేవలం రొయ్య మేత కోసం చేసాం, దీంట్లో మాకు ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళు ఎందుకు పంపించారో అసలు ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి నమూనాలతో కూడినటువంటి ఫీడ్ ఎందుకు వచ్చిందనేది మాకు తెలియదు, కానీ పూర్తి స్థాయిలో మేము సిబిఐకి సహకరిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 19వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా సిబిఐ అధికారులు వీళ్ళైతే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సంధ్య ఈ ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించినటువంటి యాజమాన్యంపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఇది ఒక వీళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్కి అయితే వచ్చింది. బ్రెజిల్ ఐసిసి ఆ కంపెనీ నుంచి ఈ మొత్తం 25,000 కేజీలకు సంబంధించిన డ్రగ్స్ వచ్చినటువంటి నేపథ్యంలో, అంటే డ్రగ్ ఈస్ట్ కూడా కలిపి ఉన్నటువంటి నేపథ్యంలో దీంట్లో ఏది ఎంత మొత్తంలో ఉందనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత భారీ మొత్తంలో ఈ డ్రగ్స్ విశాఖ కేంద్రంగా వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఇది ఎన్నికల టర్న్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి వాళ్ళు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా విశాఖపట్నాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు, డ్రగ్స్ గంజాయి ఇలాంటివన్నీ కూడా విపరీతంగా ఎక్కడికక్కడ యువతకు సరఫరా చేసి నాశనం చేస్తున్నారని ఆ కోణంలో వీళ్ళు విమర్శలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సిబిఐ కూడా దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ లాంటి పోర్టు, అంటే చాలా ప్రశాంతమైనటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఈ పోర్టుకి 25,000 కేజీల డ్రగ్స్ రావడం అనేది ఒక సంచలనం. అయితే ఎందుకు విశాఖని ఎంచుకున్నారనేది కూడా ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే సంధ్య ఆక్వా సంబంధించి ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదని చెప్తున్నా కూడా అటు గుజరాత్, ముంబై లాంటి ప్లేసెస్లో ఎక్కువ నిఘా ఉంటున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు విశాఖ పోర్టుని ఎంచుకున్నారనే తెలియాలి. మరి సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత ఏం తెలుస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.